హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కార్టూన్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్తో చేసే రెసిపీ అండి. అదే గోబీ రైస్. మనందరికీ హోటళ్ళల్లో బండిల మీద కనిపిస్తూ ఉంటుంది కదండి. ఈవినింగ్ వేడివేడిగా అది ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత గోబీ దాంట్లో వేసుకోవాలి. తర్వాత మనకు తగినంత రైస్, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ తీసేసుకొని రైస్ని నార్మల్గా మెత్తగా కాకుండా ఫ్రైడ్ రైస్ చేసుకునేటట్టుగా మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం గోబీని చూడండి ఇలా సన్నగా కట్ చేసుకొని మంచిగా పెద్ద పెద్ద సైజులోనే ఉండాలండి. ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. చూడండి ఇలా గోబీని తీసుకెళ్ళి అలా వేడిగా బాయిల్ చేస్తున్న వాటర్లో వేసేసేయాలి. ఇలా బాయిల్ అవుతున్న గోబీ మొత్తాన్ని ఒక 5 minutes దాకా బాయిల్ చేసేసేయాలి. దాని తర్వాత రైస్ బాగా కుక్ అయిందా లేదో చూసుకొని ఒక స్ట్రెయిన్ చేసుకొని పెట్టేసుకోవాలి. గోబీ ఆ రైస్ అలా పక్కన పెట్టేసుకొని మనం గోబీని బాయిల్ చేయడానికి బాయిల్ చేసిన తర్వాత దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అదే మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేశానండి క్రిస్పీనెస్ కోసం. దానిలో కొంచెం సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకొని ఇలా పిండి రెడీగా చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ పిండిలో మనం గోబీని బాయిల్ అయిన గోబీని కొంచెం చల్లారిన తర్వాత తీసి బాగా పట్టించాలండి. దాంతోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అందరూ యాడ్ చేసేవే అండి. ఈ గోబీ మంచూరియా కూడా ఇలా మనం యాడ్ చేసేసుకుంటే అది సింపుల్గా గోబీ మంచూరియా కూడా అయిపోతుంది. ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. నేను మైదా యాడ్ చేయలేదు అండి, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసేసి ఇందులో మనం బాయిల్ చేసుకొని పెట్టేసుకున్న గోబీలో యాడ్ చేసేసేయండి. అంతే అండి. చూడండి ఇలా కొన్ని తగినన్ని వాటర్ యాడ్ చేసేసి మంచిగా బాగా కలుపుకోవాలండి. గోబీకి ప్రతి ఒక్క దానికి బాగా పట్టేటట్టు కాలీఫ్లవర్కి ఇది పడితేనే మనం గోబీ మంచూరియా లాగా అవుతుందండి. దాంతో మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వేడి నూనెలో మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చి ఇలా బుడగలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఫ్రై అయిన గోబీని తీసి ఒక పక్కన గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి. దీని తర్వాత చూడండి ఎంత బాగుందో గోబీ. దాని తర్వాత మనం వేరే పక్కన ఒక గిన్నెలో ఫ్రైడ్ రైస్ కోసం గోబీ రైస్ చేయడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 3 tablespoons దాకా మంచిగా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. జీలకర్ర వేడైన తర్వాత మంచిగా చిటిపట్లు ఆడిన తర్వాత కొంచెం ఒక 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత మంచిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుమండి, దంచుకొని లేకపోతే కట్ చేసుకొని ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా ఉండాలి, మొత్తం పేస్ట్ లాగా ఉండొద్దు. ఫ్రైడ్ రైస్ కాబట్టి, గోబీ రైస్ లాంటివి కాబట్టి. తర్వాత మనం కొంచెం ఆనియన్ అండి, ఒకటే ఆనియన్ తీసుకున్నాను నేను, సన్నగా కట్ చేసుకొని అది కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. గోబీ రైస్కి టేస్ట్ ఇలాంటి చిన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, హెల్తీ కూడా అండి. తర్వాత చూడండి ఒక క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని సన్నగా నేను యాడ్ చేసేసాను. చూడండి యాడ్ చేసి మంచిగా మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్నాను. అంతలోపు ఇక్కడ గోబీ కూడా ఫ్రై అవుతూ ఉందండి. ఈ ఫ్రై అయిన గోబీని డైరెక్ట్ నేను ఆ పక్కన గిన్నెలో ఆయిల్లో వేసేస్తూనే ఉన్నానండి. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా రెడీ అయిందండి. మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని మొత్తం ఇలా కలుపుకొని రెడీగా పెట్టేసుకున్నాను అదే గిన్నెలో. నెక్స్ట్ సాల్ట్, దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి 2 tablespoons దాకా. తర్వాత కొంచెం కారం వేసాను, ఎందుకంటే ఇది మొత్తం మన రైస్కి సరిపోవాలి కాబట్టి కొంచెం మనకి కారానికి తగ్గట్టు, మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం లెమన్ వాటర్, అదే అండి నిమ్మరసం అనమాట. మంచిగా ఒక నిమ్మకాయ మొత్తం నీట్గా యాడ్ చేసుకోవాలి. మంచిగా నీకు కావాలంటే పులుపు కోసం ఇంకొక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక నిమ్మకాయ యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, చూసేయండి. ఒక 1/2 tablespoon అంతా గరం మసాలా యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఇవన్నీ ఇప్పుడు నేను వేస్తున్నాను. నెక్స్ట్ కసూరి మేతి అండి, ఇలా తురుముకొని మంచిగా దగ్గరికి ఇలా అనుకుంటా మొత్తం యాడ్ చేసేసేయాలి.
చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఎంత టేస్ట్గా రెడీ అయిపోతుందంటే మనకి బయట బండి మీద కూడా ఇంత టేస్ట్ ఉండదండి. నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. ఇది రైస్ చాలా బాగుంది కూడా అండి. ఈజీ వేలో చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఈ రైస్ని మనం అందులో వేసుకోవడమే అండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని డ్రైన్ చేసుకొని వాటర్ అలా పక్కన పెట్టేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం ఆ రైస్ని నీట్గా కలుపుకోవాలండి కింద నుండి మీది వరకు. అంతే అండి. ఇది ఎంత బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద అంత టేస్ట్ వస్తుందండి రైస్కి. సింపుల్గా ఈజీగా ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో మనం వేడివేడిగా తినేసేయచ్చండి. ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఎంత టేస్టీగా చేసేసుకోవచ్చండి. పెద్ద గిన్నెలో అయినా కడాయిలో అయినా లేకపోతే వెడల్పు ఉండే వాటిలలో చేసుకుంటే మందం కూడా ఉండాలి. అలాంటి వాటిలలో చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే రైస్తోని చాలా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొంత కొత్తిమీర యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుతున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ గోబీ రైస్ రెడీ. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.